చాలా కోపం వస్తుంది. లోపల నుంచి బూదులు తన్నుకుంటూ వస్తున్నాయి. బట్ వద్దు, ఈ వీడియో అందరూ చూడాలి, చిన్న పెద్ద అంతా చూడాలి. రూపాయి సింబల్ ఉందా, అది దేవనాగరి లిపిలో ఉన్నటువంటి రోమన్ లెటర్ అయినటువంటి ఆర్ నుంచి తీసుకొని ఇంటర్నేషనల్ కరెన్సీ అన్నప్పుడు డాలర్, తర్వాత వచ్చేసి యూరో, తర్వాత పౌండ్, యువాన్, ఎన్, ఇలా ఏవైతే ఉన్నాయో అలా కొన్నింటికి మాత్రమే ఇంటర్నేషనల్లో కొన్ని సింబల్స్, లోగో, దాన్ని ఏమంటే కరెన్సీని సూచించే సింబల్, లోగో లాగా అనమాట. రూపాయి కూడా ఉండాలి అని 2009లో ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉంది ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రిగా ఉన్నది మన్మోహన్ సింగ్, యూపీఏ 2లో భాగస్వామిగా ఉంది డిఎంకే పార్టీ. వీళ్ళు పిలిస్తే ఉదయ్ కుమార్ బాంబే ఐఐటిలో ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ నుంచి పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి, విజువల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ చేసినటువంటి హై అండ్ ప్రొఫెషనల్, పంపినటువంటి ఇందా చెప్పానే దేవనాగరి లిపిలో రోమన్ లెటర్లో ఆర్, రెండింటిని మేళవించి చేసినటువంటి ఆ రూపీ సింబల్ ఏదైతే ఉందో అది ఫైనల్ చేశారు. కొన్ని వేలు వచ్చినాయి, అందులో నుంచి దీన్ని ఫైనల్ చేశారు. 2010 నుంచి అది అమల్లోకి వచ్చింది. ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది, అబ్బా ఇంత మంచి సింబల్ లెటర్ సూపర్ ఉందా, రూపాయికి భలే సెట్ అయింది ఇది అని. డాలర్, పౌండ్, యూరో, ఎన్, యువాన్, రియాల్, ఇలా మీరు చెక్ చేయండి, ఏటికి అంత రిలవెంట్ ఉండదు సింబల్, బట్ మనది ఎగ్జాక్ట్గా ఉండేది. అది ఉదయ్ కుమార్ యొక్క ఘనత. తమిళియన్ అతను, వాళ్ళ నాన్న ధర్మలింగం, ఇతను ఒకప్పుడు డిఎంకేలో ఎమ్మెల్యే, ఈరోజు బుద్ధి బుర్రా లేనటువంటి మూర్ఖుడు ఈ స్టాలిన్. ఆడు కొడుకేమో సనాతన ధర్మం వైరస్ లాంటిది, డెంగ్యూ లాంటిది అంటాడు. ఈ దరిద్రుడేమో అనకూడదు కానీ ఏకంగా హిందీని వచ్చేసి అంటరాని భాషలా చేస్తాడు. త్రిభాషా లాంగ్వేజ్ అన్నప్పుడు ఇంగ్లీషు నీ మాతృభాషతో పాటు ఇంకొకటి ఏదైనా నేర్పుకోరా బాబా నువ్వు అని కేంద్రం చెప్తూ ఉంటే, అప్పుడు మేము ఫండ్స్ ఇస్తాను బాబు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద వాళ్ళు చెప్తుంటే, లేదు 3 2 కావాలంటాడు. అరే 3 నేర్పితే పిల్లలు బాగుంటారా బాబు, నువ్వు మలయాళం నేర్పుకో, కన్నడం నేర్పుకో, తెలుగు నేర్పుకో, నీ ఇష్టం బాబు ఏదో ఒకటి నేర్పుకుంటే, వద్దు తెలుగు చాలు మాకు ఇంగ్లీష్ చాలు. మూర్ఖంగా ఘోరాతిఘోరంగా తయారైపోయి త్రిభాషా విధానం పట్ల తమిళులు ఊహించినటువంటి విధంగా హిందీ మీద వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. బట్ తమిళులు మాత్రం పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు, స్వతంత్రోద్యమ కాలంలో ద బెస్ట్ వేలో పోరాడిన వాళ్ళు. కాబట్టి ఈరోజు స్టాలిన్ లాంటి మూర్ఖులు ఎక్కడైతే మీ మెదడులో లేనిపోనివన్నీ నాడుతూ ఉన్నారో అవి మీరు తీసుకోవద్దు. మన తెలుగు వాళ్ళు కూడా ఆ రకం మైండ్లోకి రానివ్వద్దు. ఇప్పుడు కూడా చెప్తా, హిందీ అంటే అస్సలు పడదు, నచ్చదు. హిందీ అంటే పాకిస్తాన్ లాంగ్వేజ్ అనుకునేవాడిని, ముస్లింల భాష కదా మనకెందుకు రా బాబు అనుకున్నాడు చిన్నప్పుడు. కానీ తర్వాత తెలిసింది, ఒరే బాబు హిందీ అంటే మన జాతీయంలో సంబంధించి జాతీయ భాష కాదు కానీ అధికార భాష, అది ముస్లిం భాష ఏం కాదు, తెలుగు భాష ఏం కాదు, ఎవరి భాష వాళ్ళకి. నాకు ముస్లిం అంటే వేరే విధంగా అనుకోకండి, పాకిస్తాన్ వాళ్ళని చిన్నప్పుడు మైండ్లో ఉండిపోయింది. దేశ విభజన జరిగింది దీనికోసమే, ఈ భాష ఆ మతం అని చెప్పి అలా ఉండిపోయింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, పాయింట్కి వస్తున్నా. అలా నాకు కూడా 10th వరకు జ్వరం వచ్చింది హై అని చెప్పినట్టు టాలెంట్ మంద కూడా. బట్ హిందీ చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడటం రాదు, అర్థాలు తెలియవు. ఇప్పటికి నేర్చుకోలే నేను. తెలుగు బాగొచ్చు, ఇంగ్లీష్ ఓకే ఫైన్. ఒకవేళ నేర్చుకోవాలంటే నేర్చుకుంటా హిందీ నేర్చుకున్నంత మాత్రాన తమిళం చచ్చిపోయింది. అలా అని చెప్పేసి హిందీ వల్ల ఎన్ని భాషలు చచ్చిపోయింది మీకు తెలుసా అంటాడు. తమిళం వల్ల ఎన్ని భాషలు చచ్చాయి వాడిని చెక్ చేయమని అనకూడదు కానీ, సారీ వార్డ్ అని వస్తుంది, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనాల్సి వస్తుంది నేను ఇప్పుడు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇన్ని రోజులు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలాగైతే వేర్పాటువాదం అంటూ హడావుడి చేశారో, కొత్తగా ఖలిస్తానంటూ ఆ సింగులు ఎలాగైతే హడావుడి చేస్తున్నారో, ఇప్పుడు దక్షిణాదిన మరో వేర్పాటువాదం దిశగా ఈ తమిళనాడు స్టాలిన్ పట్టుకెళ్తున్నాడు. దయచేసి వాళ్ళ ట్రాప్లో ఎవరు పడద్దు. నేను మరలా చెప్తున్నా, ఇది కేవలం 2024 ఎన్నికల స్టంటు. దానికోసమే హిందీ విషయంలో కావచ్చు అండ్ రూపాయి సింబల్ విషయం హడావుడి చేస్తున్నారు. ఇక డీల్ లిమిటేషన్ అయితే నేను ఒప్పుకుంటా. అడ్డదడ్డంగా ఉత్తర భారతదేశంలో పిల్లలకు అంటున్నారు పెళ్ళిళ్ళు కుప్పలు పెంచుకుంటారు జనాభాని. సో జనాభాని బేస్ చేసుకుని మేము సీట్లు పెంచుతామంటే కరెక్ట్ కాదు.
మీరు ఏ స్టేట్కి ఎన్నెన్ని ఇవ్వాలి ఏంటి అన్నది బేస్కొని మీరు సీట్లు ఇవ్వండి. అండ్ ఓవరాల్గా ఇండియా మొత్తం మీద అన్నప్పుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కలగలిపితేనే భారతదేశం అనేది గుర్తుంచుకోండి. ఈ డీలిమిటేషన్కి సంబంధించిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. బట్ దక్షిణ భారతదేశానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓవరాల్గా త్రిభాషా విధానం వల్ల ఎక్కడ కూడా హిందీని రుద్దటం లేదు కేంద్ర ప్రభుత్వం. మూడవ భాష మీకు నచ్చిన భాష పెట్టుకోవచ్చు. ఒకటి ఇంగ్లీషు, ఒకటి మీ మాతృభాష, మూడో భాష మీకు ఇష్టం ఏదైనా సరే. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ వస్తాయి. వాంటెడ్గా వాళ్ళు చేయట్లేదు అక్కడ. అండ్ ఇదే తమిళనాడులో ఇదే సోకాల్డ్ డిఎంకే పార్టీ కావచ్చు, ఇదే సోకాల్డ్ డిఎంకే పార్టీ చెందిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పిల్లలు మరలా త్రిభాషా విధానంలోనే చదువుతూ ఉన్నారు. వాళ్ళకి హిందీ, ఇంగ్లీషు, తమిళ మూడు వచ్చు. వీరైతే పక్క భాష కూడా నేర్చుకుంటారు, వేరే దేశాల భాష కూడా నేర్చుకుంటారు వాళ్ళు. బట్ తమిళనాడులో ఉన్నటువంటి అమాయకులైనటువంటి పేదలైనటువంటి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళిన పిల్లలకు మాత్రం హిందీ వద్దు, అది ఒక బూతు భాష. ఇప్పుడు రూపాయి సింబల్ని వచ్చేసి తమిళ పదం ఏదైతుందో రూ దాన్ని పెట్టారు. మూర్ఖత్వం కాకపోతే ఏంటి అసలు అది? జాతీయవాద తబ్బర్థం కాదు అది. సరే రూపాయి సింబల్ ఉన్నాయి కదా, నోట్లు వాడకుండా ఉండండి, మరి కాయిన్స్ వాడకుండా ఉండండి. అది కాదు మరలా. అరే మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి మీకు. స్వతంత్రోద్యమ కాలంలో అందరిని ఒక తాడు మీదకి తీసుకొచ్చినటువంటి భాష ఉందంటే హిందీలో బాబు నార్త్ ఇండియన్ అంటూ ఉంటారు. అది మాత్రం వద్దు. సరే ఓపెన్గా మాట్లాడతా, ప్రాక్టికల్గా మాట్లాడతా. ఇది కొంచెం అడల్ట్ రిలేటెడ్గా ఉన్నది, పిల్లలు ఏమనుకోవద్దమ్మా, చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాం. వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వయసు మీద పడ్డ పెద్దోళ్ళు ఉన్నారు. వీళ్ళ కన్న తల్లి ఉంది, అమ్మను బాగా చూసుకుంటున్నాడు. ఇంతలో ఆంటీ వచ్చింది, ఆంటీ సూపర్ ఉంది. ఆ ఆంటీ మీద ఇష్టంతో అమ్మని చంపేస్తాడు వీడు. చంపడగా అమ్మ అమ్మే, ఆంటీ ఆంటీయే. అలా ఆంటీ అనేది హిందీ అనుకుందాం, అమ్మ వచ్చేసి వాళ్ళకి దృష్టిలో తమిళం, మన దృష్టిలో తెలుగు. మన అమ్మ ఎప్పుడు అమ్మాయి మనకి. అవతలన్న అమ్మాయి ఆంటీనో అమ్మాయో ఫిగరో ఇంకెవరో అనుకుందాం. ఎంతవరకు అంతవరకు అవతల వాళ్ళతో, అమ్మతో ఉన్నట్టయితే ఉండలేం కదా. అది అర్థం చేసుకోండి అయ్యా ఎవరైనా సరే. వేరే భాష ఏదో వచ్చి మన భాషను చంపదు. మనం మాట్లాడే వల్ల మన అమ్మను మనం చంపుకోగా. అలాగే మీరు దయచేసి హిందీ వచ్చి చంపిద్దని దయచేసి అనుకోకండి. హిందీ నేర్చుకుందాం, ఒక భాష చేతిలో ఉండిద్ది. తెలుగు భాష తెలుగులోనే మాట్లాడదాం. మన వెధవలు, మన పనికి మన చెత్త మొహాలు ఎవరైతే ఉన్నారో వాంటెడ్గా తెలుగు వచ్చి కూడా తెలుగులో మాట్లాడరు. అటువంటి వాళ్ళు మీకు బాగుంటారు. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు హిందీలో మాట్లాడి మీకు నచ్చుతారు. తెలుగు వచ్చి తెలుగులో మాట్లాడి మీకు నచ్చరు. తప్పు చేస్తుంది మనం. అలాగే తమిళం మీరు క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు తమిళం తప్ప వేరేది మాట్లాడరు, వాళ్ళకి వచ్చినా సరే. సో కరెక్ట్గానే ఉన్నారు, మనం కరెక్ట్గా లేవు. వీళ్ళతో మనం భయపడాలి, మనం బాధపడాలి. మనలో మాత్రం హిందీని స్వాగతిస్తున్నారు, ఎందుకంటే నేర్చుకుందామని. అరే నేను ఎప్పుడప్పుడు వెళ్ళే రెస్టారెంట్ బీహారీ, నీ హిందీ రాదు, హిందీ నేర్చుకుని నన్ను అంటాడు. రే నువ్వు బతకడానికి ఇక్కడికి వచ్చావురా, నవ్వుతూనే చెప్తా పాపం, వేరే విధంగా అనకూడదు కాబట్టి వాళ్ళని నవ్వుతూనే, ఒరే నువ్వు బతకడానికి వచ్చావు ఇక్కడికి, నువ్వు కదా నేర్చుకోవాలి తెలుగు అంటే, సార్ హిందీ అందరూ మాట్లాడతారు సార్, మీరు కూడా నేర్చుకోండి సార్ అంటాడు. చూడండి వాళ్ళ తెలుగు అట్టుంది. మనం మాత్రం సర్లే వాడికి నచ్చినట్టు హిందీలో మాట్లాడతాం, అయిపోయా. మనమే చంపుతాం వాడి భాషని. హలో హౌ ఆర్ యూ, నమస్కారం బాగున్నారా, ఇది రాదు మనకి. హౌ ఆర్ యూ, కైసా హై. భాషను చంపేది మనవరా నాయన, ఎవరో కాదురా బాబు. 4-5 రోజులు పెట్టి యుద్ధం అనుకుంటూ ఉంటే ఈ రూపాయి సింబల్ ద్వారా మొత్తం రివీల్ అయిపోయాయి. హిందీ మనకి అమ్మాయి లాంటిదో, ఆంటీ లాంటిదో, ఫిగర్ లాంటిదో, ఒక బొమ్మ లాంటిదో, వస్తువు లాంటిది అంతే. అమ్మ భాష తెలుగు, అమ్మ తెలుగు, తెలుగు అమ్మ. ఉన్నంతకాలం అమ్మే మనకి. దెబ్బ తగిలినా కానీ అమ్మ అని అంటాం. ఓ షిట్ అని అన్నామంటే నోట్లో ఇంకా అశుద్ధం పెట్టుకున్నట్టే. ఆ అశుద్ధం పెట్టుకున్న ఇప్పటికీ దాన్ని ఊసేసి అమ్మ భాషను పలకండి, బాధలైనా సంతోషాలైనా. మన తెలుగు వాళ్ళు కన్నప్పుడు తెలుగులోనే మాట్లాడు. కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు డూ యూ నో తెలుగు, ఆకు తెలుగు మాలూమ్ హై అని అడిగి తెలుగులో మాట్లాడండి ఫస్ట్. వాళ్ళకి రాదు అంటే తప్పదంటే అప్పుడు మీరు ఇంగ్లీష్లోనే హిందీలోనే మాట్లాడండి. తెలుగు భాషను కాపాడుకుందాం. అండ్ త్రిభాషా విధానాన్ని ఎంకరేజ్ చేద్దాం. అండ్ జాతీయవాదానికి ఎవడన్నా మచ్చ తెచ్చేలా ఉన్నా ఓవరాక్షన్ చేసేటువంటి స్టాలిన్ అంటే ఊరుకోవద్దు. వాళ్ళ ట్రాప్లో ఎవరు పడొద్దు.